రాయలసీమలో మారుమూల ప్రాంతం అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లి నియోజకవర్గం. ఈ ప్రాంతానికి ఎంతో చరిత్ర కలిగిన పేరు ఉన్నప్పటికీ అభివృద్ధిలో మాత్రం ఎంతో వెనుకబడి ఉంది. ఈ ప్రాంత అభివృద్ధిపైన గతంలోనే కాదు ఇప్పుడు కూడా ఏ నాయకుడు దృష్టి పెట్టడం లేదు. కొంతమంది రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లో చిక్కుకొని బయటపడలేక విలవిల్లాడుతోందట. నేతలు వ్యవహరిస్తున్న తీరు చూస్తే నిజమే అనిపిస్తోంది. దేశానికి స్వాతంత్రం వచ్చి 8 దశాబ్దాలు కావస్తున్న తంబళ్లపల్లి నియోజకవర్గం పరిస్థితులు ఇప్పటికీ దారుణంగా ఉన్నాయనే మాట అక్కడి ప్రజల నుంచి వినిపిస్తోంది. లేట్ చేయకుండా డీటెయిల్స్ ఏంటో చూసేయండి. చిత్తూరు ఉమ్మడి జిల్లాలో తంబళ్లపల్లె నియోజకవర్గం ఒకటి. జిల్లాల పునర్విభజనలో భాగంగా తంబళ్లపల్లె అన్నమయ్య జిల్లాకు మారింది. రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకోవడంతో 2019లో జరిగిన ఎన్నికల్లో పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ 5 ఏళ్ల కాలంలో నియోజకవర్గంలో అరాచకాలు తారాస్థాయిలో జరిగాయని ప్రచారంలో ఉంది. తంబళ్లపల్లె నియోజకవర్గం ప్రకృతి సంపదలకు నెలవు. ఎక్కడ చూసినా మైనింగ్ జరుగుతూ ఉంటుంది. ప్రకృతి వనరుల ద్వారా ప్రభుత్వ ఆదాయం విషయం పక్కన పెడితే నియోజకవర్గాన్ని ఏలిన నేతలే సొంత ఖజానాకు తరలించుకుంటున్నారనేది ఇక్కడ ఓపెన్ సీక్రెట్. ఎవరైనా ప్రశ్నిస్తే వారిని వెంటాడి వేటాడి మరీ ఇబ్బందులకు గురిచేసిన సంఘటనలు అనేకం కనిపిస్తాయి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి తమ్ముడిగా ద్వారకానాథరెడ్డి నియోజకవర్గంలో చెలరేగిపోయారనే టాక్ వినిపిస్తోంది. రాజకీయంగా ఎదుగుతున్న నేతలను అనగదొక్కడం, ప్రత్యర్థి పార్టీలను ఆర్థికంగా చిదిమేయడం వంటి చర్యలే తప్ప తంబళ్లపల్లె ప్రాంతంలో మౌలిక వసతులు మెరుగుపరిచి నియోజకవర్గ ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలన్న చిత్తశుద్ధి ఎక్కడా ఎవరూ చూపించలేదనే ఆరోపణలు ఉన్నాయి. తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఏ ఊరికి వెళ్లినా ఏ వార్డుకి వెళ్లినా కనీస సౌకర్యాలేవి మచ్చుకైనా కనిపించవు. గత 5 ఏళ్ల కాలంలో తన సోదరుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా ఉన్నప్పటికీ తంబళ్లపల్లె నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ద్వారకానాథరెడ్డి ఏం చేయలేదనే భావన అక్కడి ప్రజల్లో కనిపిస్తోంది. కేవలం తన అంగబలం, ఆర్థిక బలం పెంచుకోవడమే పనిగా పెట్టుకుని వ్యవహరించారనే ఆరోపణలు మూటగట్టుకున్నారు. అంతేకాదు తన అనుచరులకు సైతం అక్రమంగా భూ కేటాయింపులు చేసి వ్యాపారాభివృద్ధిలో వారికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు టాక్. అలాగే నచ్చిన వారికి టెండర్లు అప్పగించడం, ప్రత్యర్థి పార్టీలో ఉన్న కీలక నేతలను డబ్బు బలంతో లొంగదీసుకొని ఎదురు లేకుండా చేసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నియోజకవర్గంలో ప్రత్యర్థులు అనే వారే లేకుండా చేసి రాజకీయాలు నడపడం ఈ ప్రాంత లీడర్ల స్పెషాలిటీ అనే అపవాదు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. తంబళ్లపల్లెలో ఏదైనా అంతో ఇంతో అభివృద్ధి జరిగిందంటే అది అంతకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడేనని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఎన్నో రకాల ప్రజల అవస్థలు, మరెన్నో విమర్శలు చెలరేగినా గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డే గెలిచారు. వాస్తవానికి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపించడంతో పెద్దిరెడ్డి ద్వారకారెడ్డి ఓడిపోవాలి. కానీ ఆశ్చర్యంగా ఆయనే ఎమ్మెల్యేగా మరోసారి గెలవడం గొప్ప మిరాకిల్ అని చెప్పుకుంటున్నారు. సామ, దాన, భేద, దండోపాయాలు ప్రయోగించడంలో దిట్ట అనే పేరున్న ద్వారకానాథరెడ్డి తన రాజకీయ ప్రత్యర్థులను ఎన్నికల టైంలో తనకు అనుకూలంగా మార్చుకొని విజయం సాధించారనే టాక్ వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ తరపున నిలబడిన జయచంద్రారెడ్డి పలు కారణాలతో ప్రత్యర్థి ద్వారకారెడ్డి గెలుపు కోసం కృషి చేశారని ఆఫ్ ద రికార్డ్ గా చెప్పుకుంటున్నారు. ఎన్నికల్లో తాను ఓడిపోయినా పెద్దిరెడ్డి ద్వారకారెడ్డి గెలవాలని దృఢ సంకల్పంతో సొంత పార్టీకే వెన్నుపోటు పొరిచారనే అనుమానాలు నేటికి బలంగా ఉన్నాయి. దీనిపై సొంత పార్టీ తెలుగు తమ్ముళ్లే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి వైసీపీ నేతలకు కోవర్ట్ అని నారా లోకేష్ కు ఫిర్యాదు చేసినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. తంబళ్లపల్లె నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి బలమైన నేత కావడంతో జయచంద్రారెడ్డిని అభ్యర్థిగా బరిలోకి దింపినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో కూటమి పార్టీలు సునామీ సృష్టించిన చంద్రబాబు సొంత జిల్లా పరిధిలో ఉన్న తంబళ్లపల్లెలో ఓటమిపై తెలుగుదేశం అధిష్టానం సీరియస్ గా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ విషయంలో వాస్తవాలు నిగ్గు తేల్చుకునేందుకు అంతర్గతంగా విచారణ జరుపుతున్నట్లు టాక్ జరుగుతోంది. అన్ని కోణాల్లో విచారణ జరుపుతూ ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.
కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తంబళ్లపల్లె నియోజకవర్గం ఇన్ఛార్జిగా సరైన వ్యక్తి కోసం టీడీపీ అధినేత వేట మొదలు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి తెలుగుదేశం పార్టీ కేడర్ను నానా రకాలుగా ఇబ్బందులు పెట్టినట్లు వచ్చిన ఫిర్యాదులపై విచారణ కొనసాగుతోంది. ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి అవినీతి అక్రమాలపై విచారణ తుది దశకు చేరుకుందని సమాచారం. ముఖ్యంగా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఫైళ్ల దహనం కేసులోనూ వైసీపీ నేతపైనే అనుమానాలు ఉన్నాయి. ఈయన పాత్ర ఉన్నట్లు ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చినట్లు టాక్. టీడీపీ శ్రేణులను ఇబ్బందులకు పెట్టారనే ఆరోపణలపై సీరియస్ గా స్పందించిన హైకమాండ్ ఎమ్మెల్యే ద్వారకారెడ్డి పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు బలమైన ఆధారాలతో ఉచ్చు బిగిస్తున్నట్లు టాక్ నడుస్తోంది.